రికార్డింగ్ నెంబర్ 15 భాగవత వివరణము అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం భాగవత రచనారంభము అనేటటువంటి హెడ్డింగ్ ఇక్కడ భాగవతం రచన మొదలవుతోంది అని అర్థం. భాగవత రచనారంభము అనే మాటకి పుణ్యకర్మలు వాటిని ఆచరించే వాళ్ళని కీర్తించటము. పుణ్యకర్మలు అనే మాటకు అర్థం ఏంటంటే యజ్ఞయాగాదులు కూడా అవును. ఎందుకంటే అటువంటి సమయంలో చాలా రకాలుగా అన్నదానం చేయటము, ప్రజలకు ఉపయోగించటం కోసమే యజ్ఞం చేస్తారు. ఇంకా వేరే వాళ్ళకి సెల్ఫిష్ మోటివ్ ఏది ఉండదు. యజ్ఞకర్మలు చేసే చోట, యజ్ఞం చేసే చోట అదే రకంగా అట్లా అంతకుముందు చేసిన వాళ్ళ గురించి చెప్పుకునేటటువంటి భాగవతుల భక్తుల కథలు చెప్పుకునే చోట అట్లాంటి వాళ్ళని కీర్తించుట అంటున్నారు. అటువంటి వాళ్ళ గురించి మంచిగా చెప్పుకునే చోట దైవమే వ్యక్తమవుతూ ఉంటాడు అని చెప్పారు. ఇక్కడ దేవుని చరిత్ర అంటే పుణ్యాత్ముల చరిత్రమే అది. ఇంకా దేవుడి చరిత్ర అని విడిగా ప్రత్యేకంగా మనకు కనపడని దేవుడి గురించి మనం చెప్పుకోక్కర్లేదు. పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో, పుణ్యాత్ములు అంటే నలుగురి కోసము మంచి చేసేవాళ్లే పుణ్యాత్ములు. వాళ్ళ చరిత్ర భాగవతమే అది అంటున్నారు. ఈ గ్రంథాన్ని ఎలా మనం భావించాలంటే ఇది సాక్షాత్తు దైవ సమానమైనటువంటి గ్రంథం. ఇది పురాణాలన్నిట్లో కూడా ఉత్తమమైనటువంటి పురాణము ఇది అని చెప్పారు ఇక్కడ. దీనివల్ల లోకానికి ఎంతో మేలు జరుగుతుంది అనే విషయాన్ని గమనించి వేదవ్యాసుడు ఎంతో ప్రేమతో రాశాడు ఈ గ్రంథాన్ని అంటున్నారు. కాబట్టి అతడు సాక్షాత్తు భగవంతుడి వ్యక్త రూపమే. అతడు దీనిని తన కొడుకైన సుఖయోగికి చెప్పాడనమాట. సుఖయోగి చేత చదివించాడు. వేదాల్లో, ఇతిహాసాల్లో ఉండే పరమార్థం అంతా కూడా ఇందులో ఉంటుంది. పరమార్థం అంటే సారం అంతా కూడా ఈ భాగవత గ్రంథంలో ఉంటుంది. అట్లాగే కృష్ణుడు తన అవతారం చాలించటంతో వానితో పాటు దిగివచ్చిన ధర్మము, జ్ఞానం అన్నీ కూడా మాయమైపోయినాయి. ఆయన వెళ్ళిపోగానే ఆ సమయంలో అందరికీ ఉండే ధైర్యము, అందరికీ ఉన్నటువంటి ఆయన సాన్నిధ్యం వల్ల, ఆయన సమర్థుడు కాబట్టి ఆయన సాన్నిధ్యం వల్ల వీళ్ళకందరికీ కూడా ఒక రకమైన గట్టి ఇది ఉండేది. అదంతా కూడా జారిపోయింది అందరికీ కూడా. ఆయన శరీరం చాలించంగానే సామర్థ్యాలన్నీ మాయమైపోయినాయి వాళ్ళకి అంటున్నారు. అట్లాగే కృష్ణ నిర్యాణం తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కలిదోషమేమో చీకటి లాగా మిగిలిపోయింది. సూర్యుడు వచ్చినా కూడా మళ్ళీ చీకటి అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ చీకటి జనాలకి ఆత్మదర్శనమే నష్టమైపోయింది. దాంతో జనాలకి ఆ భగవంతుడు అనేటటువంటి కృష్ణ పరమాత్మ లేకపోయేటప్పటికి ఒక రకమైన వాతావరణం వచ్చింది అక్కడ అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి భాగవతం మళ్ళీ ఇంకొక సూర్యోదయము. భాగవతం దాన్ని ఆ లోపాన్ని సరిదిద్దుతోంది అని చెప్తూ ఉన్నారు. ఈ భాగవతం మన దాకా వచ్చింది. ఇవాళ మనం కూడా దాన్ని చదువుకుంటూ ఉన్నామంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మతో సమానము అది అని చెప్పారు. ఆ లోపాన్ని తీరుస్తుందిట. సో మనం చాలా అదృష్టవంతులం అన్నమాట. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణ పరమాత్మ మనతో ఉన్నట్లే. ఈ భాగవతం మన దగ్గర ఉన్నంత కాలం, మన మనస్సులో ఉన్నంత కాలం కృష్ణ పరమాత్మే మనతో ఉన్నట్టు అని చెప్పారు ఇక్కడ సూత మహర్షి. సూత మహర్షి ఇంకా కూడా ఇట్లా చెప్తూ ఉన్నారు. బ్రహ్మర్షి అయిన వ్యాసుల వారి వల్ల నేను దీన్ని చదువుకున్నాను. నాకు తెలిసినంత మటుకు నేను వివరంగా చెప్తాను అని చెప్పారు సూత మహర్షి. ఎక్కడికి ఎప్పుడు రానటువంటి శుకమహర్షి ఎంతో ప్రేమతో పరీక్షిత్తుకు ఈ భాగవతాన్ని ఉపదేశం చేయటానికి కారణం ఏమిటి చెప్పమని శౌనకుడు సూత మహర్షిని ప్రశ్న వేశాడనమాట. ఈయన చెప్తూ ఉన్నారు, ఈ శుకయోగి సమదర్శనుడైన మహాత్ముడు. సమదర్శనుడు అంటే ఉన్నదంతా ఒకటే, ఇంకా ఏమీ లేదు అని తెలుసు ఆయనకి. ఏకాంతమతి అంటే తాను వేరు అనే భావన లేకపోవటమే ఏకాంతంగా ఉండటము. ఏకాంతమతి, పరమైకాంతులు అని కూడా అంటారట వాళ్ళని. పరమ ఏకాంత స్థితి కలవారు అని అంటే
తనను తాను విడిపరుచుకొని నేను అంటే కదా నీవు అనే ఇంకొక రెండోది ఉండేది. ఆ నేను అనే భావమే వాళ్ళకి రాదు. సాధారణంగా మనం మహానుభావుల్ని కలిసి మాట్లాడటం గనక జరిగితే వాళ్ళు చాలా తక్కువ వాడతారు నేను అనే పదం. మనమేమో ప్రతిదానికి నేను ఇలాగండి, నాకు అలా ఇష్టమండి, నాకు ఇలా ఇష్టమండి అని కానీ, లేకపోతే మనం డైలాగింగ్లో ఇంకొకళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేటప్పుడు సాధారణంగా అందరము కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. మన యాక్షన్ని మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటాం. నేను అలా ఎందుకు చేశానంటే అసలు అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటివి లేని శుక మహర్షి గురించి ఇక్కడ చెబుతున్నారన్నమాట. పరమ ఏకాంత స్థితిలో ఉంటాడాయన. భగవద్గీతలో మనకి పరమాత్మ ఏం చెప్పారంటే అనన్య చింతతో నన్ను ఎవడు ఉపాసిస్తాడో అన్నారు. అనన్య చింతన అంటే అన్యము లేని చింతన. అన్యము అంటే వేరే ఇంకొకళ్ళు లేరు, సర్వత్రా ఉన్నది ఒక భగవత్ స్వరూపమే అని తెలియటం అన్నమాట. అలా నన్ను ఎవరైతే చూస్తారో వాళ్లకు నేను నా విశ్వరూపం చూపిస్తాను అని చెప్పి, విశ్వరూపము అనే మాట కూడా విశ్వమే తానుగా ఉన్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది అని చెప్పి చెప్పారు పరమాత్మ. అదే రకంగా అనన్య భక్తికే భక్తితో ఎవరైతే నన్ను ఉపాసిస్తారో వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు కదా. మనకందరికీ కూడా తెలుసు ఆ విషయం. అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్పారు పరమాత్మ, అది గనక లేకపోతే, అనన్య భక్తి అనేది లేకపోతే నేనున్నా ప్రయోజనం లేదు, యజ్ఞం చేసినా ప్రయోజనం లేదు, అధ్యయనాలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప తపస్సులు చేసినా పని చెయ్యవు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు కదా అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ శుకయోగి ఎటువంటి వాడు అంటే మాయ అనే నిద్ర నుంచి లేచినవాడు. మాయ అంటే ఏమిటి యాక్చువల్గా? ఫస్ట్ మాయ అంటే నేను విడిగా ఉన్నాను అనే భావాలలో ఇరుక్కొని ప్రవర్తించడమే మాయ. ఒక భావంతోనే మనం ఏ పనైనా చేస్తాం. ఒక ఆలోచన వెనకాల లేకపోతే పనులు చేయలేము, మాట్లాడలేము, వ్యవహారం చేయలేము. ఒక భావాన్ని పెట్టుకొని చేస్తాం. భావాన్ని పెట్టుకోకుండా కూడా చెయ్యొచ్చు అని మనకు అసలు తెలియదు. అదొకటి. భావంతో చేస్తున్నామని కూడా మనకు తెలియదు. అందుకని దాన్ని దాటిన వాళ్లను మాయను దాటిన వాళ్ళు అంటారు. భావము అనగానే రిఫరెన్స్ పాయింట్. ఎవరికి భావం? నా భావం ప్రకారం అవతలవాడు నాకు కనపడతాడు. ఒకే వ్యక్తిని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఎందువల్లంటే వాళ్ళ భావాల ప్రకారమే. అది ఎంత ఆ మాయనంతా దాటినవాడన్నమాట శుక మహర్షి. మాయా అనే నిద్ర నుంచి మేల్కొన్నవాడు అంటున్నారు. అతడు ఇంతవాడని ఎవ్వరికీ తెలియదు. చాలా సామాన్యంగా ఓ పిచ్చివాడిలాగా, చాలా మూఢుల్లాగా తిరుగుతూ ఉంటాడు. చూసినప్పుడు ఇతనిలో ఇంత గొప్పతనం ఉంది, ఇతను సర్వము తెలిసినవాడు అని ఎవ్వరికీ అనిపించదు. ఇంకో మాట ఏం చెబుతున్నారంటే అతని దృష్టిలో మూఢుడు జ్ఞాని అని ఇద్దరుండరుట. ఇద్దరు ఒకటిగానే కనపడతారు అతనికి. వీడు చాలా మూర్ఖుడు, వీడు తెలివి తక్కువవాడు, లేదా వీడు చాలా జ్ఞాని అని ఇద్దరి గురించి కూడా ఆయన అనుకోడనమాట. ఉన్నవాడు ఒక దైవమే, భగవంతుడే సర్వత్రా ఉన్నాడు అనే భావం అది కూడా భావ రూపంలో ఉండదు. తెలుసుకొని ఊరుకుంటాడు అంతే. ఒక చిన్న సంఘటన చెప్పారు ఇక్కడ. ఓసారి గోచి కూడా పెట్టుకోకుండా, అంటే బట్ట ఉండదు ఆయన ఒంటి మీద, ఎప్పుడు బట్ట వేసుకోవాలని దేహము నేను అనే భావం లేనివాడు కాబట్టి దాన్ని దాచిపెట్టుకోవాలనే యాటిట్యూడ్ కూడా లేదు. యూత్లో ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు, ఒంటి మీద బట్ట కూడా లేదు, గోచి కూడా లేదు. కనీసం వెళ్తూ ఉన్నట్టు ఆయన ఎక్కడో నడిచి వెళ్తూ ఉంటే ఆ దోవలో ఒక చిన్న సరస్సు ఉందిట. ఆ సరస్సులో దేవకన్యలు స్నానం చేస్తున్నారట. ఈయన నగ్నంగా నడిచి వెళ్తూ ఉన్నా కూడా ఆ దేవకన్యలు స్నానం చేస్తూ ఉన్నారు కానీ ఏమీ పట్టించుకోలేదుట. వాళ్ళ పాటికి వాళ్ళు బట్ట లేకుండా స్నానం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈయన వెనకాలే, శుకమహర్షి వెనకాలే వేదవ్యాసుడు పుత్రా పుత్రా అని పిలుస్తూ బయలుదేరి వెనక్కు నుంచి కేకలు పెడుతూ వస్తున్నట్ట. వేదవ్యాసుడేమో ముసలివాడు, ఆ బట్ట వేసుకున్నాడు. ఆ వేదవ్యాసుడిని చూడంగానే గబగబా దేవకన్యలందరూ బట్టలు వేసుకొని సిగ్గుపడ్డారట.
గబగబా ఒక రకమైన మనకు కూడా చప్పున ఎవరైనా గదిలోకి వచ్చినప్పుడు అయ్యో సరిగ్గా మనం డ్రెస్ చేసుకోలేదే అని సర్దుకుంటాం కదా, అలా తుళ్ళిపడ్డారట వాళ్ళు. వేదవ్యాసుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అడిగాట ఆయన, నా కొడుకు చిన్నవాడు, తర్వాత వాడు బట్ట కూడా వేసుకోలేదు, వాడు వస్తేనేమో మీరందరూ మామూలుగానే ఉన్నారు, నేను ముసలాన్ని నేరాంగానే మీరెందుకు ఇట్లా సిగ్గుబడి బట్టలు వేసుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారట, నీ కొడుక్కి ఆడ మగ మంచి చెడు అనే తేడానే లేదు అసలు, అవన్నీ చూడడు ఆయన, సర్వత్రా దైవాన్నే చూస్తాడు, నీకు ఆయనకి తప్పకుండా తేడా ఉంది, ఇప్పుడు నువ్వు గమనించిన విషయం ఆయన గమనించలేదు కదా అన్నారట వాళ్ళు. అదే రకంగా అట్లా ఉంటాడన్నమాట, ఏమీ పట్టించుకోడంటే కాన్సెప్చువల్ వరల్డ్ని దాటినవాడు. కాన్సెప్ట్సే కదా మనవన్నీ కూడా, మనం ఊహించుకున్న ఊహలు భావాలు గట్టిగా ఇదిదే అని పెట్టుకున్న పేర్లు, దాంట్లో ఇరుక్కున్నాం. మనమే ఒక లోకాన్ని నిర్మించి దాంట్లో మనం ఇరుక్కుపోయాం. వీ డు నాట్ నో హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లో నుంచి బయటపడటానికే మనకిప్పుడు భాగవతం. అసలు మనం ఇరుక్కోనున్నామని కూడా మనకి తెలియదు, ఏమిటి మన ప్రాబ్లమో మనకు తెలియదు. అటువంటప్పుడు ఈ భాగవతమే సాక్షాత్తు పరమాత్మ రూపంలో మన దగ్గరికి వచ్చింది అని మనం అందరం కూడా ఈ భాగవతం అనే గ్రంథానికి ఒక నమస్కారం పెట్టుకుందాము. తర్వాత ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, అటువంటి శుకయోగి, అసలు ఏమీ లేకుండా కేవలం మనస్సులో ఏ భావాలు లేనటువంటి శుకయోగి కురురాజ్యం ఎట్లా వచ్చాడు? ఆయన అసలు ఎక్కడికి రాడు కదా, రానివాడు కదా, పైగా హస్తినాపురంలో ప్రజలందరూ నాగరికులు కదా, సివిలైజ్డ్ పీపుల్ట వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు సివిలైజ్డ్గా ఉన్నవాళ్ళు ఈ సుఖమహర్షి పిచ్చివాళ్లాగా ఉన్నవాడిని ఎలా, అతని మహత్యాన్ని ఎట్లా గుర్తించారు? మూగవాళ్లాగా వెర్రివాళ్లాగా నడిచి వెళ్ళిపోతూ అతనికి పరీక్షితుని, మహారాజైన పరీక్షితుని కలవటం అనేది ఎలా జరిగింది? అసలు చాలా కాలం ఉపదేశం చేయాలి కదా భాగవతం, ఇంత చాలా తొందరలో ఎలా ఉపదేశించగలిగాడు? ఇవన్నీ మాకు ప్రశ్నలు. గోవుకి పాలు పితికినంత కాలమే సుఖమహర్షి ఒక చోట ఉంటాడు అని పేరు. ఆవుకి పాలు పితకటం ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు కూడా పడుతుందో పట్టదో, అంతసేపు మటుకే ఉంటాడు ఆయన, ఎక్కడికైనా వస్తే అని ఒక పేరు. మరి అటువంటి వాడు ఇక్కడ ఉండి భాగవతాన్ని పూర్తి చేయటము అనేటటువంటిది ఎలా జరిగింది అని అడుగుతూ ఉన్నారు ఇంకా ఋషులు. తర్వాత ఆ మహానుభావుడు నడిచిన స్థలం అంతా కూడా పవిత్రమైనటువంటి తీర్థస్థలం అయిపోతుంది కదా. తీర్థము అంటే తరింపచేయునది అని అర్థం. ఆయన ఎక్కడ నడిచాడో అక్కడ మనం నడిస్తే మన పాపాలన్నీ పోతాయి కదా. అటువంటి వాడు పరీక్షిత్తుని కలిశాడు అంటే పరీక్షిత్తు విషయం కూడా చెప్పండి మాకు. పరీక్షిత్తు ఎంత గొప్పవాడు, ఏమిటి అతని జన్మ వైభవాలు ఏమిటో చెప్పండి అని అడిగారన్నమాట. అడగంగానే అప్పుడు ఈయన చెప్తూ ఉన్నారు సూత మహర్షి, పాండవ వంశం యొక్క బలము గౌరవాన్ని పెంచినవాడు పరీక్షిత్తు. శత్రురాజులు కూడా శత్రువులే కావటానికి కానీ అతని వ్యక్తిత్వపు గొప్పతనాన్ని అర్థం చేసుకొని, అతను ఎటువంటి వాడో అర్థం చేసుకొని అతని పాదాలకి నమస్కారం చేస్తారు వాళ్ళు కూడా. అట్లాగే కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడినటువంటి అభిమన్యుడి కొడుకు, అదే రకంగా భీష్ముణ్ణి మొదలైన వాళ్ళందరినీ కూడా ఒక్కడే జయించి విరాటరాజు ఆవులన్నిటినీ విడిపించిన అర్జునుడి మనుమడు ఈ పరీక్షిత్ అనేవాడు. అటువంటి పరీక్షిత్తు రాజ్యాన్ని వదిలేసి ప్రాయోపవిష్టుడవటం ధర్మమా అని ఇంకా కూడా ప్రశ్న. సూత మహర్షి కాదు ఇది చెప్పింది, వాళ్ళే ఇంకా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఉత్తములైన మానవులు వాళ్ళ కోసం ఏది కోరరు కదా. నవ్వులు తమాషా కోసం కూడా ఇతరుల సంపదల్ని తమాషాకు కూడా కోరరు కదా. ఇతరుల క్షేమాన్ని, వాళ్ళ సంపదని, సుఖాన్ని, గొప్పతనాన్ని రక్షించాలని కోరుకుంటూ ఉంటారు కదా ఉత్తములైన మానవులు. అట్లాంటి వాళ్ళు
ఒకరిని రక్షించాలంటే శరీరం చాలా ముఖ్యం కదా. ఆ శరీరం మీద పరీక్షిత్తుకు ఎందుకు విరక్తి కలిగింది? ఇటువంటి విషయాల్లో పరీక్షిత్తుకు చాలా ఇంట్రెస్ట్ కదా. ఇంకొకళ్ళని రక్షించాలి, ఇంకొకళ్ళకి సహాయం చేయాలనే యాటిట్యూడ్ గల పరీక్షిత్తు దేహం లేకపోతే, శరీరం లేకపోతే ఏమీ చేయలేడు కదా సహాయము. మరి దేహం మీద విరక్తి ఎందుకు వచ్చింది? ఆయన ప్రాయోపవేశం ఎందుకు చేశాడు? ఈ కథ అంతా కూడా మాకు చెప్పమని చెప్పి, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, అన్ని ఆంతర్యాలు తెలుస్తాయి కాబట్టి నువ్వు మాకు చెప్పు మహర్షి అని సూత మహామునిని అడిగారు. అడిగితే శౌనకాది మునులందరూ అడిగితే సూత మహర్షి ఇట్లా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భాగవతం యొక్క ఆవశ్యకత అనే హెడ్డింగ్ కింద వస్తుంది ఇది. వేదవ్యాసుడు సత్యవతికి పరాశర మహర్షి కొడుకుగా పుట్టాడు అని రాశారు ఇక్కడ. ఉపరిచర వసువు ఆయన యొక్క వీర్యమున హరి యొక్క కళతో దిగివచ్చెను. అంటే ఏమిటంటే హరికళ యందు పుట్టటము అంటే దేవుడి అవతారమైన జన్మము అని అర్థం. హరికళ అంటారుట దాన్ని. వేదవ్యాస మహర్షిది సాక్షాత్తు అవతారమే అని అర్థం అన్నమాట ఇక్కడ. ఈ అవతారమూర్తులు మోక్షం ఎలా వస్తుందో మనకి ఉపాయం చెప్పటానికి వచ్చిన వాళ్ళు అన్నమాట. అలా ధర్మ సంస్థాపన చేసి మోక్ష విద్యను ప్రసాదించే వాళ్ళల్లో వ్యాసుల వారొకరు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తారు. వ్యాసుడు వేదాన్ని చక్కగా వివరించి పురాణాల రూపంలో వేద దర్శనం చేయించటానికి అవతరించాడు. పురాణంగా రాసినప్పుడు వేదం చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అతడి జన్మ వృత్తాంతం ఎలా పుట్టాడు వ్యాస మహర్షి అనేది మహాభారతంలో ఉన్నది. అది ఇలా ఉంది. ఏంటంటే ఉపరిచర వసువు అనే ప్రభువు ఒక రాజు మానవాతీతమైన వైభవము గలవాడు. మానవులకు లేనంత వైభవం, మానవులకు ఊహించలేనంత వైభవం గలవాడు. దైవ ఘటన వలన, ఒక దైవ ఘటన అంటే మనం ఇది ఎందుకు జరిగింది అని చెప్పడానికి వీల్లేనటువంటి ఒక సంఘటన జరిగింది. అతని వీర్యము ఒక చేప మింగి గర్భాన్ని ధరించిందిట. అందులో సత్యవతి అనే ఒక కన్య పుట్టిందిట. ఒక చేప వీర్యాన్ని మింగటం ఏమిటి, సత్యవతి అనే కన్య పుట్టడం ఏమిటి అని అనుకోవచ్చు. చెప్తారన్నీ వివరంగా. ఆవిడ కన్యగా ఉన్నప్పుడే పరాశర మహర్షి ఒక నావ మీద సజ్జోగర్భంలో వేదవ్యాసుడిని పుట్టించాడు ఆవిడ ద్వారా, పరాశర మహర్షి. ఈ పురాణాల్లో ఉన్న కథల్లో కొన్ని భూమి మీద జరిగినాయి, కొన్ని ఇతర లోకాల్లో జరిగినవి కూడా ఉంటాయి. సృష్టిలో అవే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి. అందుకే వీటిని దివ్య కథలు అంటారు. కొన్ని రహస్యాలని వివరించటం కోసం పెద్దలు వీటిని ఇతిహాసాల్లాగా చెప్తూ ఉంటారు. అలాంటి వాటిలో వ్యాసుడి జన్మ వృత్తాంతం కూడా ఉంది. మనకు కూడా ఈ కథ తెలుసు, సినిమాల్లో చూసాము చాలాసార్లు. ఏమిటంటే పరాశర మహర్షి వెళ్తూ ఉంటే సత్యవతి అనేటటువంటి చేపల వంశంలో పుట్టిన ఒక అమ్మాయి పడవ నడుపుకుంటూ వెళ్తూ ఉంటే ఆ సత్యవతిని చూసి ఈయన మోహించాడని, ఋషి అయినా కూడా ఆయన పడవలోకి ఎక్కాడని, ఆవిడ పర్మిషన్ అడిగాడని, నువ్వంటే నాకు ఇష్టము అని అడిగాడని, అడిగితే ఆవిడేమో స్వామి నా దగ్గర చేపల కంపు కొడుతూ ఉంటుంది, నువ్వేమో స్వామివి అని అన్నదని. అంటే అలా అయితే నేను నీకు వరం ఇస్తున్నాను, కొన్ని మైళ్ళ దూరం, ఒక యోజనం దాకా నీ శరీరం నుంచి మంచి చక్కని గంధపు వాసన వస్తుంది. ఆవిడ పేరు అప్పటి నుంచి యోజన గంధి అయింది. చక్కని వాసన వస్తుంది, మంచి పరిమళం వస్తుంది నీ దేహం నుంచి, అది ఒక యోజనం దాకా వ్యాపిస్తుంది అని చెప్పాడని. అప్పుడు ఆవిడ ఇంకో మాట అన్నది, నేను కన్యగానే ఉండాలి నువ్వు చేపట్టిన తర్వాత కూడా అని అడిగిందని. ఆ వరం కూడా ఆయన గ్రాంట్ చేసి ఆవిడని చేపట్టి ఆవిడ ద్వారా సద్యోగర్భంలో, అంటే అప్పటికప్పుడు 9 నెలలు మొయ్యకుండానే వ్యాసుల వారిని ఆవిడ కన్నదని. ఈ కథ మనం సినిమాల్లో అంతా కూడా చూసాం. ఎందువల్ల మనం ఈ కథ మర్చిపోలేదు అంటే కథగానే చెప్పారు, దీని లోతుపాతులు మనకు తెలియవు. ఇవన్నీ మానవ జీవితానికి సంబంధించినట్టుగా ఉంటాయి. ఒక అమ్మాయిని చూసి మోహపడటం, ఎట్లాగొట్లా అమ్మాయిని పొందాలని అనుకోవటం, ఇవన్నీ కూడా మనకి బాగా నచ్చే విషయాలు కాబట్టి ఇలా చెప్పారు. అందుకే మనము మర్చిపోకుండా ఉన్నాం. ఇవాళ మనం అసలు దీంట్లో ఉన్న లోతు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, దేహం ధరించిన వాళ్ళందరూ సామాన్యంగా సంసార జీవుల్లాగానే ఉంటారు. మనస్సు, ఇంద్రియాలు మనలాగానే ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ కొంతమంది
తత్వసాధన చేసి ఈ మనస్సు మీద, దేహం మీద, ఇంద్రియాల మీద, సెన్సెస్ మీద వాళ్ళ అధికారం సంపాదిస్తారు. వాటికి లొంగి ఉండకుండా ఉండటం నేర్చుకుని ఆనంద స్థితిని పొందటం నేర్చుకుంటారు. కానీ అవతారాల జన్మలు ఇట్లా జరగవు. అంటే సాధన చేసుకొని ఆనంద స్థితిని పొందేటటువంటి పద్ధతిలో అవతారపు జన్మలు ఉండవు. ఆనంద స్వరూపమైన దైవమే బుద్ధిగా దిగి వచ్చేస్తాడు. అక్కడ వచ్చినప్పటి నుంచి మనస్సుని, ఇంద్రియాలని, దేహాన్ని ఆయన స్వీకరించి తన అధీనంలో పెట్టుకుంటాడు. మనమేమో వాటి అధీనంలో ఉంటాం. ఇక్కడేమో దైవము బుద్ధిగా దిగి వస్తాడు. వచ్చి మొత్తం అన్ని తన అధీనంలో పెట్టుకొని తన ఆటకి, తన లీలకు వీటన్నిటినీ కూడా మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలని వాడుకుంటాడనమాట, దేహాన్ని. అట్లా జన్మానికి, అలా పుట్టడానికి ముందరే వాళ్ళు దానికి అవసరమైన తల్లిదండ్రుల్ని, ఎటువంటి వంశంలో పుడితే, ఎటువంటి తల్లిదండ్రులకు పుడితే వాళ్ళ పని అవుతుంది, వాళ్ళు అనుకున్న పని అవుతుంది అని అటువంటి తల్లిదండ్రుల్ని ఎన్నుకొని పుడతారుట. అదే రకంగా ఒక్కొక్కప్పుడు సాధకులైన జీవుల బుద్ధిలోకి కూడా భగవంతుడు అవతరణ చేస్తూ ఉంటాడు. అంటే ఒక మంచి సాధకుడు ఉన్నాడు, ఏదో ఒక చిన్న పని అవ్వాలి, భగవంతుడు ఆ సాధకుడిలో ప్రవేశించి ఆ పని ముగించుకొని వెళ్ళిపోతాడు అనమాట. అలా అది కూడా జరుగుతుంది. వాళ్ళని అంశావతారములు అంటారు. హరి యొక్క కళలు కలవారు అంశావతారములు అని అంటారు వాళ్ళని అన్నారు. శ్రీకృష్ణుడేమో సాక్షాత్తు దిగి వచ్చిన అవతారము, వ్యాసుడేమో హరికళ యందు జన్మించినవాడు. ఇది తేడా వాళ్ళకి. వ్యాసుడి జన్మరహస్యం ఏమిటి అని ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉపరిచర వసువు అనే ప్రభువు వీర్యం ద్వారా సత్యవతి పుట్టింది అని చెప్పారు ఇంతకుముందు. దానికి అర్థం ఇప్పుడు అంటే సింబాలిజం చెప్తూ ఉన్నారు. ఉపరిచర వసువు అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో పైన తిరుగుతూ ఉన్న సంపద అనే మాట. అది దానికి అర్థం అది. ఇది జీవులకు ప్రాణం ఇచ్చేటటువంటి సూర్యకిరణాలలో ఉన్న ఒక అంశ. ఏం తిరుగుతూ ఉంటుంది? ఆకాశంలో ఏ శక్తి తిరుగుతూ ఉంటుందో ఆ శక్తి సూర్యుడి కిరణాలలో ఉండేటటువంటి ఒక అంశ. ఆ అంశ జీవులందరికీ కూడా ప్రాణాన్ని ఇస్తుంది. ఆ అంశని ఉపరిచర వసువు అన్నారు. ఎందుకంటే చెరిస్తూ ఉంటుంది, పైన చెరిస్తూ ఉండేది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇది నీళ్లల్లో పడటం వల్ల జీవప్రజ్ఞ వేరవటము మొదలవుతుంది. ఈ అంశము మత్స్యావతార కథా సందర్భంలో చెప్తారు. మత్స్యావతారం నీళ్లల్లో పుడుతుంది కాబట్టి, మత్స్యము చేప అనేది నీళ్లల్లో పుడుతుంది కాబట్టి ఈ విషయం మత్స్యావతార కథలో చెప్పబడుతుంది. జీవుడిలో దైవాన్ని ధరించి వ్యక్తమవుతూ ఉండే విషయం ఒకటి ఉంది. ప్రతి జీవిలోనూ కూడా దైవం వ్యక్తమయ్యే పరిస్థితి ఎక్కడుంటుంది ఏమిటి అంటే అదొక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఏమిటి అంటే ఇప్పుడు నోట్లో నుంచి ఒక మాట రావాలంటే, ఒక శబ్దం రావాలంటే ఆ ప్రజ్ఞ తప్పకుండా ఉండాలి, ప్రతి జీవికి ఉండాలి. దాన్ని వాక్కు అంటారు అని రాశారు ఇక్కడ. వాక్కు అంటే మాట. అంటే జీవుడిలో దైవం మాట రూపంలో ఉంటాడు అని చెప్పినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ మాటను వాడుకోవాలో గుర్తు చేసుకోవాలి. మనలో నుంచి ఒక మాట బయటికి రావాలంటే ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఇంద్రియాల్లోనూ, అంటే నోరు అనేది ఒక ఇంద్రియం, మనస్సులోనూ, పరిసరాల మన ఇన్ఫ్లుయెన్స్తోనూ అనేక వికారాలు ఉంటాయి ప్రతి మాటలో కూడా. ఆ వికార స్వరూపాన్ని పొందక ముందు ఉండే స్థితి సత్యము అంటారు. అసలైనటువంటి సత్యము ఆ వాక్కు అనేది దైవస్వరూపం. ఆ దైవస్వరూపాన్నే సత్యవతి అంటారట. అంటే ఏ వికారాలు పొందకముందు మనిషిలో ఉన్నటువంటి దైవస్వరూపమైన వాక్కు మాటయే సత్యవతి అని అంటారుట. ఆ సత్యవతి ఎంత ప్యూర్గా ఉంటుందంటే ఏ చిత్తవృత్తులు అంటుకోలా, దేంతోనూ ఇన్ఫ్లుయెన్స్ అవని స్థితి అది. అందువల్ల ఆ సత్యవతిని కన్య అని చెప్పి చెప్పారు. పవిత్రత కోసం అని చెప్పి కన్య అని చెప్పి చెప్పారు. ఏది అంటలేదు, ఏ వికారాలు అంటలేదు, అంటని స్థితినే సత్యవతి అన్నారు కాబట్టి ఆవిడ కన్య. కాబట్టి దేవుని మరి ఆ కన్యలో దేవుడి అస్తిత్వాన్ని మేలు కొలిపేవాడు గురువు అవుతాడనమాట. ఆ గురువు గారి వాక్కు శిష్యుడిలో జ్ఞానం అనే విత్తనంగా మొలుస్తుందిట. గురువు యొక్క వాక్కు శిష్యుడిలో జ్ఞానం అనే విత్తనంగా పెడతారు.
అదే కన్య ధరించు గర్భము. అంటే సత్యవతిలో జ్ఞాన విత్తనాన్ని నాటాడన్నమాట ఆయన. అంటే ఇదంతా మనం ఫిజికల్గా భావించుకుంటే వేరే రకంగా అర్థమవుతుంది. ఇది సింబాలిజం చెప్తూ ఉన్నారు. జ్ఞానాన్ని ప్రసరింపజేశాడు. సత్యవతి అనే సత్యానికి జ్ఞానాన్ని ప్రవేశింపచేసినప్పుడు వేదవ్యాసుల వారు కన్య అనే ఆవిడ గర్భం ధరించింది. ఆ కన్యకి వేదవ్యాసుల వారు పుట్టారు అనే విషయం ఇక్కడ తమాషాగా చెప్పారు. ఇదే కన్య ధరించే గర్భము, అందులో నుంచి పుట్టిన ప్రజ్ఞ ఈ సృష్టిలోని సమస్తాన్ని విభాగాలు చేసి, అంటే వేద విభాగం చేశాడు కదా ఆయన, అందులో ఉన్న విజ్ఞానాన్ని వేరువేరు శాఖలుగా చేసి భగవంతుడి ధర్మాన్ని స్థాపించడం జరిగింది. దీన్నే వేదవ్యాసుడి జననము అని అంటారు అని చెప్పారు. కొంతమంది దీన్ని రెండో జన్మని అంటారు. అప్పుడు ద్విజులు అవుతారు వాళ్ళు. ఇట్లా ప్రతి జీవిలో ఒకరోజు జరుగుతుంది మార్పు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రతి జీవిలో ఏం జరుగుతుంది? జ్ఞానము అనే విత్తనం నాటబడి గురువు ద్వారా అది దైవంగా ధర్మంగా వికసిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రతి జీవిలో జరిగినప్పుడు ప్రతి జీవి ద్విజుడవుతాడు. కాబట్టి వ్యాసుడు ప్రతి యుగంలో దిగి వస్తాడు, వేద విభాగాన్ని చేస్తాడు. ఈ ఉపదేశాన్ని పొందాలంటే ఒక సాధన మార్గం ఉంది. శ్వాసలో మనస్సుని నిలపాలన్నమాట. శ్వాస మీద పెట్టాలి మనస్సుని. శ్వాస మీద పెట్టి ఆ శ్వాసలో ఉన్న శబ్దం, ఒక సంగీతం ఉందిట. ఆ సంగీతాన్ని వినటం నేర్చుకోవాలిట. మనం మెదలకుండా కూర్చొని శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మనకు ఒక సంగీత గానం వినపడుతుంది. దాన్నే సామగానము, గాంధర్వము అంటారట. కొంతమంది హంసపదము అని కూడా చెబుతారట. దాన్ని జీవులందరికీ ప్రసాదించటం కోసమే నారద మహర్షి తిరుగుతూ ఉంటాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్. అందుకోవటమే మనకి చేత కావటల్లా. అది అలా చెప్తూ ఉన్నాడు అన్నమాట. చేత కావటం లేదంటే మన టైం వచ్చినప్పుడు మనము అది అందుకుంటాము. అది పెద్ద విశేషం కాదు. తప్పకుండా ప్రతి మనిషికి జరుగుతుందని చెప్పారు కదా ఇక్కడ. ఈ కథలు మనలోనే కాకుండా అన్ని లోకాల్లోనూ, అన్ని కక్ష్యలలోనూ, కక్ష్య అంటే అన్ని స్టెప్స్లోనూ జరుగుతాయి. ఆ బయట లోకాల్లో జరిగే ప్రతిబింబమే భౌతిక లోకము. లోకాలు సృష్టించబడినప్పుడు ఈ కథలన్నీ జరుగుతాయి. మన భూమి మీద కూడా వీటిని చక్కగా అందుకొని కథలుగా అందరికీ పంచిపెట్టేటటువంటి కార్యక్రమం కూడా ఎప్పుడూ జరుగుతుంది. దాన్నే పురాణ వేద సంప్రదాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాస ప్రజ్ఞని లోకానికి తెలిపిన వ్యక్తిని వ్యాసుడు అంటారు. వ్యాస ప్రజ్ఞ, ఆ వ్యాస ప్రజ్ఞను ఎవరైతే బయటికి తెచ్చారో వాడిని వ్యాసుడు అంటారు. నారద ప్రజ్ఞని బయటికి తెచ్చిన వాళ్ళని నారదుడు అంటారు. ఈ సంప్రదాయాల జ్ఞానము ప్రజావ్యాప్తంలో ప్రజల్లో బాగా వికసించి ఉన్నప్పుడు తల్లిదండ్రులు పేర్లు కూడా పెడతారు. వీళ్ళ పేర్లే పెట్టుకుంటాం మనం, అంతే కదా. రాముడు, కృష్ణుడు, ఏడుకొండలు, సింహాచలం ఇట్లాంటి పేర్లన్నీ పెట్టుకుంటాం కదా. ఏ మతం వాళ్ళకు అలవాటైన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. అదే రకంగా సత్యవతి, వ్యాసుడు మొదలైన పేర్లు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. కానీ విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక రహస్యం చెబుతూ ఉన్నారు. ఈ ఋషులందరూ కూడా జన్మలకి గుంపులుగా కలిసి పుడతారుట ఇటువంటి సత్కార్యాలు చేయటం కోసం అని చెప్పి. ఇది ఒక దేహంతో పని అయిపోగానే ఆ దేహాన్ని వదిలేసి నెక్స్ట్ కార్యక్రమం డిసైడ్ చేసుకొని ఒక చోట ఒక పద్ధతిగా మళ్ళీ కలవటానికి, మళ్ళీ మిగతా కార్యక్రమం కంటిన్యూ చేయటానికి. అంటే ఈ ఊళ్ళో ఒక మీటింగ్ అయిపోయి ఇంకో ఊరికి వెళ్ళి ఇంకో మీటింగ్ పెట్టుకుంటాం కదా మనం కూడా. ఆ రకంగా మళ్ళీ వాళ్ళు పుట్టి కలుసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క కూటం ఒక్కొక్కళ్ళ వ్యవహారం కోసం ఒకే పేరుని అనేక జన్మల్లో వాడుకుంటారట. అట్లా తల్లిదండ్రులు పెట్టిన పేరుతో సంబంధం లేకుండా ఈ సంకేతనామాలు వాళ్ళకి బాగా అలవాటుగా ఉంటాయి. అంటే వాళ్ళు వేరే పేర్లు పెట్టుకుంటారు, తల్లిదండ్రులు ఒక పేరు పెట్టచ్చు. వాళ్ళని ఒకళ్ళొకళ్ళు గుర్తించుకోవడానికి వాళ్ళకు వేరే పేర్లు ఉంటాయి. అదే పేర్లు ప్రతి జన్మలో ఒకే పేరు కంటిన్యూ అవుతుందన్నమాట వాళ్ళకి. వేద పురాణాల్లో కనిపించే ఋషుల పేర్లు చాలా భాగం ఇలాంటివే. అందుకే అదే పేర్లలో అవే మళ్ళీ పురాణ గ్రంథాల్లో మనకు ఋషుల పాత్రలన్నీ వినిపిస్తూ ఉంటాయి అని చెప్పారు. ఇంకో రహస్యం ఏంటంటే ఆ పేర్లు ధరించిన వాళ్ళు గుంపులుగా అదే సంబంధాలతో కుటుంబాల్లో గుత్తులుగా మళ్ళీ వచ్చినప్పుడు
ఈ విషయాన్ని గ్రహించి ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. దాన్ని నాడీ శాస్త్రము అంటారు. ఎందుకంటే అవే పేర్లతో అవే గుంపులు వచ్చినప్పుడు ఈజీ టు రికగ్నైజ్ అని నాడీ శాస్త్ర గ్రంథాలు, నాడీ శాస్త్ర జ్యోతిష్ శాస్త్రం అది. ఆ నాడీ దగ్గరికి మనం గనక వెళ్తే వాళ్ళు మన చరిత్ర అంతా చెప్తారు. యాక్చువల్గా అది మన చరిత్ర కాదు, మాస్టర్ గారు ఇప్పుడు చెప్పేదాని ప్రకారం మన పూర్వీకుల చరిత్రలు కూడా ఇవే. ఇంకో మాట కూడా అంటారు మాస్టర్ గారు, పాతకాలపు న్యూస్ పేపర్లు చదివితే న్యూస్ ఇవే ఉంటాయి, పేర్లు కనుక కొంచెం మారుతూ ఉంటాయి అంతే తప్ప సేమ్ న్యూస్ యూ కెన్ రీడ్ ఇన్ ది ఓల్డెన్ డేస్ న్యూస్ పేపర్స్ అని అంటారు. సో అది ఇప్పుడు ప్రస్తుతం మనం 15వ నెంబర్ రికార్డింగ్ మంది అయిపోయింది.